హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణయ్ ప్రభా. అండ్ చూస్తుంటేనే ఇట్లా నాకు నోరైతే అదైపోతుంది లోపల. అండ్ మీకు కూడా అర్థమైపోవచ్చు అదేం కూరను. మటన్ పాయా కర్రీ అంటే మేక కాళ్ళ కూర. అండ్ ఆల్రెడీ తెలుసు కదా ఈరోజు సండే అని చెప్పేసి, అందుకే నేనైతే పోయి మేక కాళ్ళు తెచ్చుకొని ట్రై చేద్దామని చెప్పేసి మా మమ్మీ చెప్పిన దాంట్లో నేను కూడా నా స్టైల్లో నేను ట్రై చేసిన. అండ్ మటన్ పాయా కర్రీలకు అయితే నేనైతే బగార్ రైస్ అయితే చేసుకున్నా. వేడివేడి బగార్ రైస్లా మేక కాళ్ళ కూర వేసుకొని తింటుంటే ఉంటుందండి వేరే లెవెల్ టేస్ట్. అయితే నాకైతే మస్తు అనిపించింది తింటుంటే మాత్రం. మీరు కూడా చూసేయండి. చలో స్టార్ట్. అండ్ సండే కాబట్టి మెల్లగా లేచి అయితే మార్కెట్కి పోయి మంచిగా కాళ్ళ కూర వేసుకొని తీసుకొని ముంగట ఇంకా కొత్తిమీర, కరివేపాకు, మిర్చి, పుదీనా అన్నీ తీసుకున్నా. నెక్స్ట్ ఇక వచ్చేసి ఇంటికైతే రీచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే మనము కాళ్ళు కాల్చినవి ఉండాలి. కాల్చి మంచిగా మనము ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. లేదంటే మనకు చేదైపోతుంది, ముందే చెప్తున్నా. అండ్ నీట్గా అయితే మనం కడుక్కోవాలా. అండ్ నేనైతే ఒక్కడిని కాబట్టి ఫోర్ అయితే తీసుకున్నా. 4 లెగ్స్ తీసుకున్నా. 4 లెగ్స్లో మనకు వచ్చేసి ఒక ఆనియన్, ఒక టమాటో, ఒక 5-6 మిర్చీస్ అయితే మస్తు అయితే సరిపోతాయి. ఒక్కనే కదా. అన్నీ అయితే కట్ చేసుకున్నాము, పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని మనమైతే ఇంకా రైస్ ప్రెషర్ కుక్కర్ ఉంటుంది. ప్రెషర్ కుక్కర్లో మనం క్లీన్ చేసుకున్న కాళ్ళు వేసేసుకొని పసుపు, జింజర్ పేస్ట్, ఇంకా కారము, ఇంకా ఆయిల్, నెక్స్ట్ మసాలాలు అంటే ఆకు, చెక్క, ఇలాచి, లవంగం అన్నీ వేసేసుకొని ఒక 5-6 విజిల్స్ అయితే సరిపోతుంది. అండ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూడండి, అంటే ఏదో ఉడికిందా లేదని చెప్పేసి చూస్తే తెలిసిపోతుంది ఆల్రెడీ మనకి. అండ్ అది పక్కకు పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో అయితే ఆయిల్ మళ్ళీ వేసిన తర్వాత కొన్ని మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ వేసేసి ఒక 5 మినిట్స్ వరకు వేయించండి. వేసిన తర్వాత మనం ఇందాక తీసుకున్న కుక్కర్లో వాటర్ ఉంటాయి కదా, వచ్చిన సూప్ ఉంటుంది, ఆ సూపు దీంట్లో వేసేయండి. వేసిన తర్వాత కొంచెం ఇది మసలిన తర్వాత మనం తీసుకున్న ముక్కలు కూడా దీనిలో వేసేసిన తర్వాత కొంచెం ఒక 5-10 మినిట్స్ అయితే అట్లనే గ్యాస్ పైన ఉంచిన తర్వాత మనము ఒక 5-10 మినిట్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత గార్నిష్కి మనం మళ్ళీ ఒకసారి ఏం వేయాలంటే కొత్తిమీర పైనకించి ఇట్లా వేసేసి చల్లేసి కొంచెం మసాలా వేసి ఒక్క 2 మినిట్స్ పక్కకు పెట్టేసారంటే రెడీ అయిపోతుంది. అండ్ టేస్ట్ మాత్రం ఒక వేరే లెవెల్ అయితే ఉంటుంది. అండ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రణయ్ ప్రభా. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కమెంట్ చేయండి.